అత్త, నీ కూతురు కృష్ణవేణి పూజ చేస్తుంది, అదిగో చూడు చేస్తోంది. తనకు స్వామి మీద భక్తి, కానీ నీకు ఆసాముల మీదే భక్తి. ఎప్పుడైనా 3 అభిషేకాలున్నాయి, వాటిని వదలకూడదు. పిలకపోయినా వెళ్ళి చూడాలి. ఆ విషయంలో మీనమేషాలు లెక్క పెట్టకూడదు. ఏమిటా 3 అభిషేకాలు? ఒకటి కుంభాభిషేకం. కోవిల కుంభాభిషేకానికి వెళ్ళి ఆ తొక్కి సాట్లో నిల్చుని ఆ మంత్రజలం మన మీద పడాలి. రెండోది అన్నాభిషేకం. అదే మనకి ఆహారం ఇచ్చి పోషిస్తున్నాడే భగవంతుడు, ఆయనకు జరిపించేది. మూడోది శతవర్షాభిషేకం. 80 ఏళ్లుంటే 100 వసంతాలు చూసినట్టే. మనకు ఆ సర్వేశ్వరుడితో సమానం. వారికి మనం ఇష్టం ఉన్నా లేకపోయినా వారి పాదాలకు, వారి పాదం సోకిన భూమికి ఎప్పుడూ మనం నమస్కరించాలి. అలా చేశారనుకోండి 108 గుళ్ళు కొళ్ళిన పుణ్యం లభిస్తుంది. ఏదో నీ మీదున్న అభిమానం, కృష్ణ మీదున్న శ్రద్ధ, ప్రేమ, వాటి వల్ల చెప్తున్నాను. ఇప్పుడు మనకి రేపు మేలో కీడో జరగచ్చు. బంధువులను వదులుకోవచ్చా, ఊరోళ్ళని వదులుకోవచ్చా, నలుగురితో కలిసి బతకమని ఎందుకన్నారు? అమ్మా, బండి కట్టాను, బయలుదేరదామా? అమ్మా వెళ్ళొస్తాను. పాప ఎక్కడికి? వస్తాను. పాపను చూడడానికి వెళ్తోంది. తన పాపనా? ఏయ్, వచ్చిన పని మాత్రమే చూసుకో. అవును, చేతిలో ఎందరు పెద్ద మనుషులున్నారు. ఎవరిని అడగగానే డబ్బులు రాలుతాయి. తన పడక మీద కులుకులు రాలేప్పుడు అతని డబ్బు నీ చేతిలో రాలుతుంది. ఏమిటి, ఏదైనా విశేషం ఉందా? ఊరికే అడిగాను. వ్యాపారికి విలువ చేతిలో ఉన్న వజ్రాల్ని బట్టి. జమీందార్ అనుకుని జామీన్ల పాలవ్వకూడదు కదా. చూడు, ఈ విషయంలో ఈ రామన్ నువ్వు నమ్మాలి. నువ్వు తప్పకుండా రుద్రపూర్తి ఫంక్షన్కి రావాలి. వస్తున్నావు, నేను వెయిట్ చేస్తున్నాను. వస్తావుగా? కృష్ణ, డేవిడ్, చిన్నయ్య బండాపు. ఎందుకు? బండి పోనివ్వు, నేను మాట్లాడుతూ సైకిల్ మీద వస్తాను. నేను కనిపించగానే పాత జ్ఞాపకాలు వచ్చాయా? అప్పుడొచ్చినట్టే ఇప్పుడు వద్దామని. చిన్నయ్య బండాపు. కృష్ణ, నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. ఇంకా మీ కోపం పోలేదా? ఎలా పోతుంది? నువ్వు చేసింది నీకే న్యాయంగా ఉందా? ఎంతగా మనం ప్రాణ స్నేహితులు అయినప్పటికీ నా ఇంట్లోంచి నా అనుమతి లేకుండా నాకు సొంతమైందని తీసుకెళ్ళావు. నేను ఊళ్ళో లేనప్పుడు గౌరికి తోడుగా ఉంటానని చెప్పి అర్ధరాత్రితో నిద్రపోతూ ఉండగా నా చెట్టుతలను తీసుకుని పారిపోయావు. ఎక్కడికి వెళ్ళేది కూడా చెప్పలేదు. నీకోసం ఎంత వెతికామో తెలుసా? పాపం గౌరీ, నేను ఊరి నుంచి రాగానే గొల్లు మందే. నేను ఆదమర్చి నిద్రపోయాను. వేకుజామును చూస్తే వీధి వాకిలు తెరుచుంది. కృష్ణ లేదు, మీనాక్షి లేదు, తీసుకెళ్ళిపోయిందని ఏడ్చింది. అప్పుడు వెళ్ళిన దానివి మళ్ళీ ఇప్పుడు కనిపించావు. డేవిడ్, మీ మీనాక్షి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? గుడ్. గౌరీ చెప్పింది ఇక్కడే చదువుకుంటోంది అని. చూస్తూ ఉండు, నా పగ తప్పకుండా తీర్చుకుంటాను. నేనే వెళ్ళి మీనాక్షిని కలిసి తనెవరో నేనెవరినో నువ్వు చేసిన పని ఏమిటో చెప్పి. వద్దు డేవిడ్, అది మనెవరికీ మంచిది కాదు. నేను మొన్న గౌరీని కలిసినప్పుడు చెప్పాను, తను మీతో చెప్పలేదా? చెప్పింది కృష్ణ. కృష్ణ, ఇప్పుడు నువ్వు మాకు చేయాల్సిన పెద్ద సహాయం మీనాక్షిని తరచు గౌరీ దగ్గరకు తీసుకురా. అదే మేము నీ నుండి కోరుకునే గొప్ప సహాయం. ఏమిటి మీరు అనేది? ఆ విషయం తర్వాత చెప్తాను. ఇప్పుడు నువ్వు వెళ్ళి గౌరీతో మాట్లాడుతూ ఉండు. నాకు పనుంది, చూసుకుని వస్తాను. ఆ కృష్ణ, నువ్వు మా వాడిని ఇంకా చూడలేదుగా? నేను రావడం ఇది రెండోసారి. ఇంతవరకు కనిపించలేదు. వాడికి అమ్మంటే ప్రేమ, దీనికి నా అన్నంటే ప్రేమ. గౌరీ చెప్పింది. సరే, నువ్వు ఇంటికి పద, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఓకే? చిన్నయ్య, డేవిడ్ గుర్తున్నాడా? ఏమిటమ్మా అలా అడిగారు? అతన్ని నేను ఎన్నిసార్లు కేకలేసి ఉంటాను. చివరికి అతని కోసమే పోరాడానమ్మా. హై 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 హై.
వస్తున్నా. కృష్ణ, గౌరీ, రా కృష్ణ, కూర్చో. ఇదిగో అమ్మ నీ కోసం అరిసెలు చేసి పంపించింది. ఏ ఈ పాడలవాటు వదలవా? వచ్చావంటే పుస్తకాలన్నా చూస్తావు, ఆల్బమ్ అన్నా చూస్తావు. చూడకుండా ఉండలేవా నువ్వు? ఉండవే. ఇందులో ఉన్నవి చిన్ననాటి జ్ఞాపకాలు. వీటిని చూస్తుంటే ఎంత సంతోషంగా ఉందో తెలుసా? వచ్చే దారిలో డేవిడ్ కనిపించారు. అదోలా ఉన్నారు. కొందరితో కలవకూడదే కృష్ణ, దిష్టి తగులుతుంది. నన్ను వివాహం చేసుకున్న దగ్గర నుంచి ఆయనకి ఎటువంటి సుఖమూ లేదు. నా కుటుంబం పట్టిన పగకు ఫలితంగా ఇంతవరకు ఆయన జీవితం అల్లకల్లోలమైంది. ఒకే చోట నిలకడగా ఉండనివ్వడం లేదు. పాపం డేవిడ్. ఈ రోజు అనుకుని ఏం లాభం? ఆ రోజే అనుకోవాలి. గౌరీ, నీకు మీనాక్షి నచ్చిందా? బాగా నచ్చింది. నువ్వు తీసుకొస్తేనేగా నేను తినేస్తానేమోనని దాచుకుంటున్నావు. లేదు గౌరీ, ఈసారి వచ్చేప్పుడు తప్పకుండా తీసుకొస్తాను. ఆ రోజు నిన్ను చూసిన దగ్గర నుంచి తను అంటుంది మీ ఇంటికి రావాలని. అవును, ఏడి నీ సుపుత్రుడు? నాకు చూపించలేదు. ముందు వాడు నాకు కనిపించాలిగా. సడన్ గా వస్తాడు, ఏదో ఒక హడావుడి చేస్తాడు, వెంటనే వెళ్ళిపోతుంటాడు. ప్రేమ విషయంలో లవ్ ఈజ్ లైఫ్ అనే ఒక కవి చెప్పిన వాక్యాన్ని విని లవ్లో పడ్డ మూర్ఖుల్లారా, లవ్ ఈజ్ నథింగ్ బట్ ఓన్లీ పెయిన్ అని డేవిడ్ ని నన్ను తెగ ఏడిపిస్తూ ఉంటాడు. వాడికి అమ్మంటే ప్రాణం. మా నాన్న అన్నయ్య ఆ విధంగా ప్రవర్తించినందుకు ఎంతో బాధపడుతూ ఉంటాడు. పిల్లలంటే అలాగే ఉంటారు గౌరీ. నువ్వేం పట్టించుకోకు, ఏది సీరియస్గా తీసుకోకు. చచ్చా, నేను పెద్ద పెద్ద విషయాల్ని చాలా తేలిగ్గా తీసుకుంటున్నాను. చూడు గౌరీ, నీకు ఏ సమస్య వచ్చినా నేనున్నాను, అది గుర్తుంచుకో. నీకే వచ్చింది. ఏమండి, మా నాన్నకి శతవర్షాభిషేకం అని ఇన్విటేషన్ పంపించారు. మన బంధువులందరూ వచ్చే ఉంటారు. మనం కూడా వెళ్దామండి. ఏమిటండి నేను అడుగుతూ ఉన్నాను, మీరేం మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు? మర్యాద లేని చోటుకి వెళ్ళకూడదు గ్లోరియా. ఏమిటండి, మనకి మర్యాదగా ఇన్విటేషన్ పంపించారుగా. మర్యాదగా పంపిన ఇన్విటేషన్ కాదు గ్లోరియా, వాళ్ళకి మనం అక్కర్లేదనే ఇన్ఫర్మేషన్. ఏమంటున్నారు? నాకేం అర్థం కావడం లేదు. ఎంత అమాయకురాలివి నువ్వు. ఆయనకు ఒకే కూతురువే, నేను వాళ్ళకి ఒకే అల్లుణ్ణి. అందరి పేర్లు ఇన్విటేషన్లో వేశారు. మన పేర్లు వేయకుండా ఇన్విటేషన్ వచ్చి వేసి దాన్ని మనకు పంపించారంటే ఏమిటి అర్థం? అది తెలియక తప్పు చేసి ఉంటారండి. లేదు గ్లోరియా, తెలిసే చేశారు. మనల్ని అవమానించాలన్న ఉద్దేశంతో కావాలని పంపించారు. ఈ పరిస్థితిలో మనం వెళితే మనకు విలువ ఉండదు గ్లోరియా, కనుక మనం వెళ్ళొద్దు. మరేం లేదు, ఇది పెద్ద ఫంక్షన్, అయిన వాళ్ళందరూ వచ్చుంటారు. మనం మాత్రం వెళ్ళలేదంటే ఏమైనా అనుకుంటారు. పోనీ నేను ఒక్కదాన్నైనా వెళ్ళిరానా? గ్లోరియా, నా మాట మీరు వెళ్తానంటున్నావు. వాళ్ళు నీకు విలువకపోయినా పర్వాలేదు, కానీ నిన్ను అవమానించారంటే నేను భరించలేను. తర్వాత నీ ఇష్టం. అక్క, మెల్లగా నవ్వండి. తాతగారు కట్టించిన ఇల్లు కూలిపోగలదు. ఇన్నేళ్లకు మళ్ళీ అందరం కలుసుకున్నాం.
కూలితే కూలనివ్వు. అవును. మళ్ళీ కట్టిస్తే పోయే. తాతయ్య దగ్గర ఆస్తి లేదా ఏమిటి? అవునవును. అక్క అందరికంటే పెద్దదానే ఉన్న పేరే గాని ఏమీ లేదు. ఏయ్, ఏ ఏంటి కూలిన ఇంటిని మళ్ళీ కట్టిస్తే మనకొచ్చే వాటా తగ్గిపోదా ఏమిటి? అక్క విశాలాక్షి ఎప్పుడు ఇలాంటి విషయాల్లో చాలా చురుగ్గా ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బా, తమరేమిటట? ఆహా. ఏయ్, మీరంతా ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారా? అక్కడ కళ్యాణి ఒంటరిగా ముగ్గులు పెడుతోంది. వెళ్ళి కాస్త సాయం చేయకూడదు? అమ్మా నేను ముగ్గు పెడదామనే వెళ్ళాను. నేను చూసుకుంటానులే, నువ్వు వెళ్ళంది పిన్ని. అందుకే ఇక్కడికి వచ్చి అందరం కబుర్లు చెప్పుకుంటున్నాం. అక్క ఇలారా, పక్కింటి అవదారి పని మనిషికి సైట్ కొడుతుంటే వాళ్ళ ఆవిడ చూసేసిందట. అదే ఇందాక గొడవ. సోమనాథ, సోమనాథ, ఏమిటి మావయ్య హడావుడిగా వెళ్తున్నారు? ఏమిటి విశేషం? కోదండం, బుద్ధి లేకుండా మాట్లాడుకో. ఓ ఏమి పరమేశ్వరి, పరమేశ్వరి, ఆ ముగ్గులు పెట్టేది మా నాన్న కంటపడకుండా పెట్టొచ్చు కదా. ఎవరినంటున్నారు? ఇంకెవరు, నీ చెల్లెలు కళ్యాణ్ గురించే. ఏ, మీ నాన్న ఏమన్నారు? ఏమన్నారా? కొత్తగా చెప్పాలా? విధవరాలైన ఆడది ఇంట్లో విశేషం జరిగేటప్పుడు ముగ్గులు పెట్టకూడదట. అందులోనూ తను పెద్దలు చెప్పినట్టు తెల్ల చీర కూడా కట్టుకోదు, దీనికెందుకు ఈ పనిచ్చారు అంటున్నారు. మీ నాన్నగారు అన్నారా? అవును. అదొచ్చి ముగ్గులు పెట్టాలి కంట పడకూడదనుకుంటే ఎలా చెప్పండి? మనం 5 ఆడపిల్లలు కన్నాం. వివాహానికి సిద్ధంగా 2 మనవరాళ్ళున్నారు. ఇన్ని శాస్త్రాలు చెప్తున్నారు. తాళి కట్టిన భార్య ఈ లోకంలో లేదు. ఆయన గారికి ఎందుకు ఇప్పుడు ఈ శతవర్షాభిషేకం అని కళ్యాణ్ అడిగితే సమాధానం చెప్పగలరా? తను తాళి కట్టించుకుంది, మరేం జరగలేదు. అంతలో దేవుడు అన్యాయం చేశాడు. శాస్త్ర ప్రకారం చూస్తే శోభనం అనేది జరిగితేనే ఒక ఆడదానికి దాంపత్య రీత్యా భార్య అనే బంధం ఏర్పడుతుంది. లేదంటే అది తెల్లచీర కట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. కష్టం అనుకోకుండా అన్ని పనులు చేయడానికి నా చెల్లెలు కళ్యాణి కావాలి. కానీ అప్పుడప్పుడు విధవని దెప్పుతుంటారు మీ నాన్న. అది భరించాలి. లేదులేవే, ఆయన ఏదో కోపంలో అని ఉంటారు. సరే, ఆయన గారు కోపంలోనే అన్నారనుకుందాం. అలాంటప్పుడు ఆ కోపాన్ని ఇంట్లో అందరి విషయంలోనూ చూపించాలిగా. ఇలా చూడు, నీ చెల్లెలు కళ్యాణ్ ఉందే, తను నాకు మరదలు మాత్రమే కాదు, ఈ ఇంట్లో నా దగ్గర పెరిగిన పిల్ల. పెద్ద ఆయన ఏదో అన్నాడు అనుకుందాం, కాస్త విని విన్నట్టు పట్టించుకోకుండా పోయావంటే సరే. మీరిలా మాట్లాడితే మీరు మీ నాన్నగారికి ద్రోహం చేస్తున్నారని అర్థం. ఏమిటే నువ్వు అలా అంటే ఇలా అంటావు, ఇలా అంటే అలా అంటావు? నా తమ్ముడు గోపాలం ఎవరు? మీకు స్వయాన బావమరిదేనా? మా ఇంట్లో ఈ విశేషం జరుగుతోందని వాడికో కబురు. మర్యాద కోసం కాకున్నా మిగతా వాటన్నిటికీ చూస్తారే సంప్రదాయం, దానికోసమన్నా చేశారా? చాలే, వాడు అసలు ఉన్నాడో చచ్చాడో ఎవరికి తెలుసని? ఆ సంగతి అడిగారా? అడిగి తెలుసుకోవాలి. వాడిప్పుడు ఢిల్లీలో ఉన్నాడు. వాడి విషయం నాకెందుకు, పోకిరి వెధవ. మా నాన్న మీ వాళ్ళని చూడగానే మండిపడటానికి కారణం వాడే. వాడప్పుడు ఒక్క మాట సరే అనుంటే నా చెల్లెలు గౌరి ఈ విధంగా ఇల్లు వదిలి వెళ్ళిపోయి ఉండేదా, లేక అది తట్టుకోలేక మా అమ్మ మమ్మల్ని వదిలిపోయి ఉండేదా? ఛ, ఇటువంటి తప్పు చేసి నా చెల్లెలు గౌరి ఇప్పుడు గ్లోరియాగా మారుండేదా? గొప్పగా బావమరుదని జ్ఞాపకం చేస్తున్నావు. వాడు అసలు చెప్పా పెట్టకుండా పారిపోయాడు. మీకేం వాడు తలవంపులు తేలేదే, ముహూర్తం మధ్యలో మాయం అవ్వలేదే. సరే, కాసేపటి క్రితం అన్నారే వాడు ఉన్నాడా చచ్చాడా అని. ఒకవేళ మీ మాట విని వాడు మీ చెల్లెలు గౌరీని పెళ్లి చేసుకున్నాక చస్తే అప్పుడు గౌరీ ముగ్గు వేస్తే మీ నాన్న ఇదే మాట అనేవారా? ఏంటే ఏదో పెద్ద లాయర్ లాగా లా పాయింట్లు తీస్తున్నావు? అవునండి, 6 పిల్లలు పుట్టేంత వరకు నోరు మూసుకునే ఉన్నాను. ఇక మీద మీరు నాకు విడాకులు ఇవ్వరు, ఇంట్లోంచి పొమ్మనరన్న ధైర్యంతోనే మాట్లాడుతున్నాను. భేష్, నా గురించి నువ్వు బాగానే అర్థం చేసుకున్నావు. అవును, ఇన్నేళ్లుగా కాపురం వెలగబెడుతున్నానుగా, ఆ మాత్రం అర్థం చేసుకున్నా ఏమిటి? పరమేశ్వరి, నేను నీ మీద కోపపడటం లేదే. మీరు నా మీద కోప్పడినా పర్వాలేదండి. ఎవరినేమన్నా ఎదురు చెప్పరు కదా అని మరొకరు మనసు బాధపడేలా మాట్లాడకూడదు. పొరపాటున మాట జారినా గాయపడేది శరీరం కాదండి, మనసు. మీ నాన్నగారి కోసం మరొకరిని బాధ పెట్టకండి.
నలుగురు ఆడపిల్లలున్న ఇంట్లో ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లు జరగడం సహజం. అనుకున్న కార్యం సక్రమంగా జరగాలంటే నలుగురు సంతోషించేలా మాట్లాడాలి. పరమేశ్వరి, ఇదంతా మనసులో ఉంచుకొని నీ చెల్లెలు కళ్యాణ్ని ఇంట్లోంచి పంపించేయకు. మా నాన్న అంతే, ఏదో ఒకటి అంటూ ఉంటారు, అవన్నీ పట్టించుకోకు, వదిలేయి. నాకు అర్థమవుతుంది. అర్థమైతే చాలు. అమ్మాజీ, ఇంకా నిద్రపోలేదా? నిద్రపోయి ఎంతో కాలమైందిరా. చిన్నయ్య, కృష్ణవేణి మీనా నేను పోయాకేమవుతారు? అమ్మాజీ, మీరలా అడగడమే తప్పమ్మా. నన్ను మాత్రం మీ నుంచి వేరు చేసి మాట్లాడతారెందుకు? మనం పోయాక అనండి. అమ్మాజీ, మామూలుగా మనందరిలో 8 గుణాలుంటాయంటారు. కానీ మన కృష్ణవేణికి మాత్రం 9వ గుణం ఒకటి ఉంది. అదే శాంత గుణం. అదేనయ్యా నా భయం కూడా. అమ్మా, ఎప్పుడు పుస్తకాలేనా? నాకు కథ చెప్పమ్మా. ఒక ఊళ్ళో ఒక ఆవు ఉండేదట. దానికో అందమైన లేగదోడు ఉండేదట. మా నిద్దర్లా అన్నమాట. మీనా, నేను చెప్పబోయే కథ బాగా అర్థం చేసుకుంటే మనలో ఓ పోలుకున్నది తెలుస్తుంది. ఒకరోజు పాపం ఆ లేగదోడ పశువుని అడిగిందట, అమ్మా, ఈ ఇంటి యజమాని ఒక మేకను పెంచుతున్నాడే, దానికి మాత్రం రకరకాలుగా ఆహారం ఇచ్చి బాగా పెంచుతున్నాడు. నన్ను చూడు, నాకు నీ పాలే గతి, అది కూడా కడుపు నిండా తాగనివ్వకుండా అడ్డుకుంటున్నాడు, ఎందుకీ పక్షపాతం అని అడిగిందట. అందుకు ఆవు ఏమీ సమాధానం చెప్పకుండా తల ఊపి వెళ్ళిపోయింది. ఒకరోజు ఆ ఆవు మేతకెళ్ళి తిరిగొచ్చేటప్పటికీ ఆ లేగదోడు ఏడుస్తూ ఉంది. ఏమిటమ్మా అని అడగగానే, అదేమో పాపం అమ్మా మేకపిల్ల, దాన్ని అరిచే కొద్దీ నరికేశాడా యజమాని అని చెప్పిందట. అది విని ఆవు చెప్పిందట, ఆ రోజు దాన్ని చూసి అసూయపడ్డావే, ఇప్పుడేమైందో చూసావా? ఎప్పుడైనా అతి ప్రేమ చూపిస్తే అది ఆపదకే. ఒకటి జ్ఞాపకం ఉంచుకో, కష్టాల వెనకాలే సుఖం తప్పకుండా వస్తుందని తన లేగదోడితో చెప్పిందట. అర్థమైందా? నీ లేగదుడ గురించి ఏం దిగులు పడకో. ఈ పశువుల కాపరి దాన్ని కళ్ళలో పెట్టుకుని కాపాడుతుంది. తన ప్రాణం పోయేంత వరకు దానికి ఎటువంటి కష్టం రానివ్వదని ధైర్యం చెప్పు. తల్లి కూతుళ్ళు కథలు చెప్పుకుంటున్నారా? ఎంత తెలివిగా నీ మనసులోని దిగులు చెప్పావే. దిగులు నా గురించి కాదమ్మా, నీ గురించి, మీనా గురించి. నువ్వు చెన్నైతో మాట్లాడింది నేను విన్నాను. నా వంటి బతుకులకి వయస్సు ఒక బాధను కలిగించే తోడు, వేదన మనం కోరి వెతుక్కునే నీడ. ఆ బాధని చెప్పుకున్నానే గాని నీది గొర్రెపిల్ల కాదే, లేడి కోన.